హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనకి రేషన్ కార్డు అప్లికేషన్ డేట్ అయితే చెప్తాను. అంతకంటే ముందు ఈ వీడియో ప్రతి ఒక్కరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామందికి రేషన్ కార్డు అప్లికేషన్ డేట్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించి ఈ వీడియో చివరి వరకు చూస్తే సమాచారం తెలుస్తుంది. దీనికి అప్లై చేయడానికి మేజర్గా మనకి ఆధార్ కార్డు, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి, నెక్స్ట్ మనకి ఓటర్ ఐడి, అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో ఇస్తూ మనం ఈ యొక్క రేషన్ కార్డుకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు పూర్తి సమాచారం కనుక చూసినట్లయితే తెలంగాణలో రేషన్ కార్డుకి ఈకేవైసీకి సంబంధించి జనవరి 31 వరకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ రేషన్ కార్డు లబ్ధిదారులు జనవరి 31 తేదీలోపు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర పౌరపరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ చెప్పారు. సో ఉత్తర్వులు కూడా జారీ చేశారు. 2 నెలలుగా చౌక ధరల దుకాణంలో డీలర్లు ఈకేవైసీని సేకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నాటికి ఈ ప్రక్రియ 70.80% పూర్తయిందని. సో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 87% అనేది ప్రథమ స్థానంలో ఉన్నట్లయితే చెప్తున్నారు. సో అతి తక్కువగా వనపర్తి జిల్లాలో మనకి పూర్తయింది, 54% పూర్తయిందని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనా ఓవరాల్గా ఈ యొక్క ఈకేవైసీ అయితే పూర్తి చేసుకుంటేనే మీకు రేషన్ కార్డ్ అయితే ఉంటుంది, లేకపోతే రిమూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రేషన్ కార్డ్ అయితే ఈ నెల అంటే జనవరి 31 లోపు అందరూ ఈకేవైసీ వేయండి. తంబేస్తేనే కానీ మీకు నెక్స్ట్ రేషన్ కార్డు ఉండాలి, లేకపోతే వేయలేదనుకోండి సో ఆ పర్సన్ని ఆ రేషన్ కార్డు నుంచి రిమూవ్ చేయడం కానీ అట్లా జరుగుతుంది. అందుకనే నేడైతే ఖచ్చితంగా ఈ మార్గదర్శకాలు అయితే విడుదలవ్వడం జరిగింది. కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకున్న వారికి కూడా ఫామ్ అయితే రావడం జరిగింది. సో ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. దానికి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే పెట్టడం జరిగింది, వెళ్ళి చూసుకోవచ్చు. ఇంకా డౌట్స్ ఉంటే అడగండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.